మోసగాళ్ళు మనకు తెలియకుండానే మన చుట్టూ వైఫైలా ముసిరేసి ఉంటారు. ఏ మాత్రం గుట్టు జారినా ఆదమర్చి ఉన్న భారీ నష్టం తప్పదు. అలా ఒక బాలిక అమాయకంగా ఇంట్లోని కొన్ని ఆర్థిక విషయాలు షేర్ చేసినందుకు గాను ఆమె కుటుంబం చిక్కుల్లో పడింది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు అయిపోయింది. 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని బ్లాక్మెయిల్ చేసి 80 లక్షలు దోచుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టోరీ ఏంటంటే, గురుగ్రామ్ గ్రామంలో 9వ తరగతి చదువుతున్న బాలిక గొప్పగా చెప్పిందో లేదో అమాయకంగా చెప్పిందో కానీ తన అమ్మమ్మ ఖాతాలో భారీ మొత్తంలో సొమ్ము ఉందని ఫ్రెండ్స్కు చెప్పింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం బాలిక అమ్మమ్మ తనకున్న ఆస్తిని అమ్మి తన ఖాతాలో 80 లక్షల రూపాయలు జమ చేసింది. ఈ వివరాలతో పాటు అమ్మమ్మ బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ కూడా ఉంది, తనకుందని తొలుత 10వ తరగతి అబ్బాయికి చెప్పేసింది. అయితే అతను తన అన్నయ్యకు చెప్పాడు. వాడు తన స్నేహితుడికి చెప్పి ఆ డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఇక ఇందులో భాగంగానే ఆ అమ్మాయికి బెదిరింపులు మొదలయ్యాయి. మాఫ్ చేసిన చిత్రాలతో ఆమెను బ్లాక్మెయిల్ చేసి వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే సొమ్మును ముట్ట చెప్పాలని బాలికను బెదిరించారు. దీంతో బెంబేలెత్తిన బాలిక 1-2 సార్లు పలు దఫాలుగా నిందితుడు ఇచ్చిన ఫోన్ నెంబర్లకు 80 లక్షలను బదిలీ చేసింది. ఇలా అమ్మమ్మ ఖాతాలోని మొత్తం డబ్బులన్నీ డిసెంబర్ 21 నాటికి స్వాహా అయిపోయాయి. అయినా బెదిరింపులు ఆగలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుచేతని స్థితిలో క్లాస్లో ముభావంగా ఉన్న బాలికను గమనించిన టీచర్ గట్టిగా నిలదీయడంతో విషయమంతా టీచర్కు చెప్పింది. అలా అసలు సంగతి కుటుంబానికి చేరింది. దీంతో అమ్మమ్మ ఇతర కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్ఫింగ్ కోడ్లతో బెదిరింపులకు పాల్పడ్డారు. వివిధ అకౌంట్ల ద్వారా డబ్బును తమకు బదిలీ చేయించుకున్నారు. ఇలా కొట్టేసిన సొమ్మంతా దాదాపు పార్టీలకు ఖర్చు చేశారు. గత ఏడాది డిసెంబర్లో నమోదైన ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 6 నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ కుమార్ గత 2 నెలలుగా పరారీలో ఉన్నాడని పోలీసులు మంగళవారం తెలిపారు. నవీన్ కుమార్ గురుగ్రామ్లోని గర్హి హార్సాస్లోని న్యూ కాలనీ నివాసి. సోమవారం రాత్రి అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పోలీస్ అధికారి రాంబీర్ సింగ్ తెలిపారు. అలాగే నిందితుడి నుంచి 5.13 లక్షల బాధితురాలు ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు 36 లక్షలు స్వాధీనం చేసుకున్నామని దర్యాప్తు కొనసాగుతున్నారు.